ఒక సైడ్ చూసుకుంటేనేమో మన ఓజీ రికార్డ్స్ అన్నమాట యూఎస్ఏ పరంగా అంటే డే 6 పరంగా చూసుకున్నట్టయితే, ఇంకో సైడ్ చూసుకున్నట్టయితేనేమో 'పుష్ప 2' డామినేషన్ అని చెప్పుకోవచ్చు. మధ్యలో మన పెద్ది సైలెంట్‌గా, డేంజరస్‌గా జంపిస్తుందా లేదా? అండ్ మన తెలుగు మూవీస్ బిగ్ మూవీస్ బుకింగ్స్‌తో ఇంటర్నెట్‌ని షేక్ చేసి పడదొబ్బారనమాట. అండ్ అట్ ప్రెజెంట్ అయితే పెద్ది అయితే గట్టి హైప్‌తోనే నడుస్తుందనమాట. బట్ ఇక్కడ షాకింగ్ పాయింట్ ఏంటంటే, సో ఓజీ అనేది బీస్ట్ మోడ్‌లో దూసుకుపోయిందనమాట. 'పుష్ప 2' చూసుకున్నట్టయితే గ్లాంటిక్లిక్ స్కేల్‌తో వచ్చింది. అండ్ తర్వాత 'దేవర' సాలిడ్‌గా నిలబడిందని చెప్పుకోవచ్చనమాట. సాలిడ్‌గా మన 'తారక్ అన్న' ఫ్యాన్ బేస్ మీద. అండ్ 'సలార్' వచ్చేసి మాస్ డామినేషన్ అనేది చూపించింది మామ బాక్స్ ఆఫీస్ దగ్గరొచ్చేసి. కానీ మన 'రామ్ చరణ్' అన్న 'పెద్ది' మాత్రం సైలెంట్‌గా, డేంజరస్‌గా ఏం ప్లానింగ్‌తో వస్తున్నాడు? లేకపోతే ఫ్యాన్స్ అనుకున్నట్టు హైప్ క్రియేట్ చేయలేకపోతున్నాడా? ఇవన్నైతే మాట్లాడుకుందాం. అండ్ ట్రస్ట్ మీ మామ, ఈ వీడియో ఎండ్ వరకైతే చూస్తే మీకే ఒక క్లారిటీ అయితే వస్తదనమాట. విచ్ మూవీ యాక్చువల్లీ డామినేటింగ్ యూఎస్ఏ మార్కెట్ అనేది. సో, సో దీని దీని బదులు మనము లాస్ట్ నుంచయితే మాట్లాడదామనమాట. లాస్ట్‌లో చూసుకున్నట్టయితే మనకి 'సలార్' మూవీ అయితే ఉందనమాట. మన 'సలార్' మూవీ వచ్చేసి దగ్గర దగ్గర 'సలార్' మూవీకి అప్రాక్సిమేట్‌గా 326,000 డాలర్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట గ్రాస్ పరంగా చూసుకుంటే అయితే. టికెట్స్ వచ్చేసి 12,000 టికెట్స్ అంటే 12,000 టికెట్లయితే దిగాయనమాట. అంటే మన యూఎస్ఏ డే 6 పరంగా. సో, ఇక్కడ 'సలార్‌కి' రిలీజ్ ముందు యూఎస్ఏలో హైప్ అనేది పీక్స్‌లో ఉంది మామ. సో, దాని తర్వాత 'ప్రశాంత్ నీల్' ఎలివేషన్స్ గానీ, 'కేజీఎఫ్' స్టైల్ సెటప్ గానీ, 'ప్రభాస్ అన్న' మాస్ ఆరా గానీ, ఇవన్నీ ఓవర్‌సీస్ ఆడియన్స్‌కి హెవీ అట్రాక్ట్ అయ్యేలా చేశాయి. అండ్ ఎస్పెషల్లీ ప్రీమియర్స్ టైమ్‌లో 'సలార్' బుకింగ్స్ స్పీడు చాలా బ్రూటల్‌గా ఉండేది. దీనికి ఎలా ఉందంటే తర్వాత వచ్చే అప్‌కమింగ్ మూవీస్ లైక్ మన 'ఫౌజీ' గానీ, లేకపోతే 'సలార్ 2' గానీ, 'కల్కి 2' గానీ అండ్ మెయిన్‌గా 'స్పిరిట్' గానీ ఎలా ఉంటాయో జస్ట్ మీ ఇమాజినేషన్‌కి వదిలేస్తున్నా. సో, నెక్స్ట్ వచ్చేసి మన 'తారక్' అనే 'దేవరా' మూవీ యూఎస్ఏ డే 6 గ్రాస్ ఎంతొచ్చింది అప్రాక్సిమేట్‌గా అంటే 4,11,000 దాకా రావడం అయితే జరిగింది మామ. సో, టికెట్స్ పరంగా చూసుకుంటైతేనేమో 13.5K టికెట్స్ అయితే దిగాయి. ఇది నార్మల్ అంటే లైక్ మామ హానెస్ట్‌గా చెప్పాలంటే 'దేవరా' మూవీకి ఓవర్‌సీస్‌లో చాలా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ సపోర్ట్ వచ్చింది. సో, ఎస్పెషల్లీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ కాబట్టి, ఎన్టీఆర్ అన్న మాస్ ఇమేజ్ కాబట్టి, అనిరుద్ హైప్ కాబట్టి ఇవన్నీ మ్యాసివ్‌గా యాడ్ అయ్యి సో, గట్టి ఇచ్చారు. అండ్ లిమిటెడ్ షోస్‌తో కూడా ఈ రేంజ్ నంబర్స్ అంటే ఎన్టీఆర్ అన్న ఓవర్‌సీస్ మార్కెట్‌కి ఎంత పవర్ ఉందో, ఆ టైంలో ఏ రేంజ్ హైప్ ఉండేదో పిక్చర్ యువర్ సెల్ఫ్ మామ. మన 'పుష్ప' మూవీ యూఎస్ఏ డే 6 పరంగా ఎంత గ్రాస్ వచ్చిందో చూద్దామనమాట. సో, 7,71,000 డాలర్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. లొకేషన్ చూసుకుంటేదేమో ఆల్మోస్ట్ 850 లొకేషన్స్. షోస్ చూసుకుంటేదేమో ఆల్మోస్ట్ 3.1K షోస్ అయితే పడ్డాయనమాట. ఇంకా టికెట్స్ గురించి చూసుకున్నట్టయితే 27,000 టికెట్స్ దిగాయనమాట. సో, మామూలు ర్యాంపేజ్ కాదు మామ. సో, లైక్ ఈ స్కేల్ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ రేంజ్ షోస్తోని డిస్ట్రిబ్యూటర్స్ అండ్ మ్యాసివ్ ప్లానింగ్స్‌తో వెళ్లారని చెప్పుకోవచ్చు. నార్త్ ఇండియా క్రేజ్, ఇంటర్నేషనల్ హైప్, అల్లు అర్జున్ అన్న పాన్ ఇండియా ఇమేజ్ ఇవన్నీ 'పుష్ప 2'కి చాలా హెల్ప్ అనేది చేశాయి. బట్ ఇక్కడ ఆడియన్స్ ఇప్పుడు కంపేర్ చేస్తా ఉన్నారన్నమాట. బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే షోస్ ఎక్కువ ఉన్నాయి. ఓజీని ముందెందుకు క్రాస్ చేయలేదు అని. ఇంకా 'ఓజీ' గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మన లిస్ట్‌లో ఉండేదే 'ఓజీ' మూవీ అనమాట. ఎందుకంటే ఫాస్టెస్ట్ 500K గానీ, లేకపోతే 300K గానీ, 500K గానీ, ఫాస్టెస్ట్ 1,000,000 గానీ, ఇవన్నీ రికార్డులు మన 'ఓజీ' మీదనే ఉన్నాయన్నమాట. కంప్లీట్ డిస్ట్రాక్షన్ మోడ్‌లో ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 'ఓజీ' మూవీ అనేది నంబర్స్ వింటేనే గూస్ బంప్స్ మామ. లిటరల్లీ ఆల్మోస్ట్ నై నై 9,20,K డాలర్స్ దాకా రావడం అయితే జరిగిందనమాట. సో, లొకేషన్స్ వచ్చేసి 400 లొకేషన్సే. షోస్ పరంగా చూసుకున్నట్టయితే 1.4K షోస్ అయితే ఏయడం అయితే జరిగింది. టికెట్స్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర 31,000 టికెట్స్ అయితే దిగాయనమాట. మామూలు ర్యాంపేజ్ కాదు, బ్రూటల్ అని చెప్పుకోవచ్చు. అరే నాకు 21 డేస్ ముందే ఆల్మోస్ట్ $1,000,000 అంటే మామూలు మ్యాటర్ కాదు మామ ఇది. అది మీకు తెలుసు, నాకు తెలుసు. యూఎస్ఏలో ఓజీ బుకింగ్ స్పీడ్ చూస్తా ఉంటే ఫ్యాన్స్ లిటరల్లీ అటాక్ చేశారని అనుకోవచ్చనమాట. బుకింగ్స్ అంటే టికెట్స్ హైప్ మీద. సో, అండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఓజీకి
సో, కంప్లీట్ ప్రమోషన్ స్టార్ట్ కాలేదు మామ అప్పటికి ఆ టైంకి. సాంగ్స్ అంటే ట్రైలర్ రావాలి, సాంగ్స్ రావాలి, ఇంటర్వ్యూస్ రావాలి. కానీ ఇవన్నీ లేకుండా జస్ట్ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ మీదే నడిచిపోయిందనమాట బుకింగ్స్ అనేటియి. సో, లిటరల్లీ ఒక్కవేళ 'ఓజీ 2' వస్తే సో, తెయ్యేది మాత్రం నాకు తెలిసిన మట్టుకి మళ్ళీ ఫాస్టెస్ట్ 'ఓజీ 2'నే పెడతది ఫాస్టెస్ట్ 1,000,000 రికార్డ్ కూడా. నౌ కమింగ్ టు ది 'పెద్ది' మామ మన మెయిన్ టాపిక్కే గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' గారిది 'పెద్ది' మూవీ ఎంత కలెక్ట్ చేసింది యూఎస్ఏ డే 6 పరంగా. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రాస్ పరంగా చూసుకున్నట్టయితే అంటే డాలర్స్ పరంగా చూసుకున్నట్టయితే మనకి 2,00,000 అంటే $2,40,000 దాకా అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట. లొకేషన్స్ పరంగా చూసుకున్నట్టయితే 328 లొకేషన్స్‌లో అయితే మనకి రిలీజ్ అయితే అంటే పడ్డాయన్నమాట. సో, దాని తర్వాత చూసుకుంటే అయితే షోస్ కౌంట్ చూసుకున్నట్టయితే 1.1K షోస్ అయితే మనకి ఇచ్చారనమాట మన 'పెద్ది' మూవీకి. అండ్ టికెట్స్ పరంగా చూసుకున్నట్టయితేనేమో ఆల్మోస్ట్ 8.5K టికెట్స్ దగ్గర మనకి సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్గెస్ట్ డిబేట్ ఏంటంటే 'పెద్ది' బుకింగ్ స్లోవా? లేకపోతే ప్రమోషన్స్ తర్వాత సడన్‌గా బ్లాస్ట్ అవుతుందా? అని ఇట్లా అంటున్నారన్నమాట. అండ్ హానెస్ట్‌లీ మామ లిటరల్లీ నాకు అనిపించింది నా సెకండ్ ఒపీనియన్ ఏంటంటే 'పెద్దికి' ఇంకా రియల్ ప్రమోషనల్ కంటెంట్ అనేది స్టార్ట్ అనేది కాలేదన్నమాట. సో, ట్రైలర్ లేదు. ఫుల్ సాంగ్స్ లేవు. సాంగ్స్ అంటే ఇంకో సాంగ్ రావాలిలెండి. సో, సాంగ్ లేదు. మేజర్ ఇంటర్వ్యూస్ లేవు. కానీ ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ 8.5K టికెట్స్ అంటే మామూలు ర్యాంపేజ్ కాదు. 'రామ్ చరణ్' అన్న ప్యూర్ డామినేషన్ అని చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ అండ్ స్ట్రాంగ్‌గా ఉంది. క్లియర్‌గా అనిపిస్తుందన్నమాట మనకి 'రామ్ చరణ్' అన్న స్టార్డమ్ వచ్చేసి. సో, అండ్ రిమెంబర్ వన్ థింగ్ మామ 'రామ్ చరణ్‌కి' ఓవర్‌సీస్ మార్కెట్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత కంప్లీట్‌గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. గ్లోబల్ ఆడియన్స్ అండ్ ఇప్పుడు 'చరణ్ అన్న' సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఇక్కడ ప్లస్ ఏంటంటే బుచ్చిబాబు రూరల్ దీన్నేమంటారు స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్ డ్రామా అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, మాస్ రగ్గుడు 'చరణ్ అన్న' లుక్ అండ్ ఇవన్నీ కాకుండా మనకి ట్రైలర్ అనేది వస్తుంది కదా! సో, ట్రైలర్ మనకి ఈ మంత్ 18కి వస్తుంది కదా! సో, అది క్లిక్ అయితే మాత్రం బుకింగ్స్ మాత్రం లిటరల్లీ ఫైర్ అవ్వచ్చనమాట. సో, ఓవరాల్‌గా ఇప్పుడు సిట్యుయేషన్ ఏంటంటే 'ఓజీ' అనేది డామినేషను, 'పుష్ప' అనేది మ్యాసివ్ స్కేల్ అండ్ 'దేవర' అనేది సాలిడ్ స్ట్రెంత్ మూవీ అని చెప్పుకోవచ్చు. 'సలార్' అనేది మాస్ పవర్ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ 'పెద్ది' అనేది డేంజరస్ డార్క్ హార్స్ అని చెప్పుకోవచ్చు మామ. సో, అండ్ ట్రస్ట్ మీ మామ లైక్ 'పెద్ది' ట్రైలర్ కంటెంట్ గాని క్లిక్ అయితే నిజం చెప్తున్నా నంబర్స్ అనేవి మ్యాసివ్ లెవెల్‌లో అండ్ వేరే లెవెల్‌లో వస్తాయి. అంటే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకొచ్చేసి చిన్నన్న 90mm రాడ్ దింపుతారైతే అని నేనైతే అనుకుంటున్నా. సో, గైస్ ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటో చెప్పానన్నమాట. సో, ఫైనల్ ప్రీమియర్స్ టైంకి 'పెద్ది' మూవీ టాప్ 3లోకి ఎంటర్ అవుతుందా లేదా? లేకపోతే 'ఓజీ' రికార్డ్‌ని అంటే 'ఓజీ' రికార్డ్ అట్లనే ఉంటదా? 'పెద్ది' లేపుతదా లేదా 'ఓజీ' రికార్డ్‌ని? అండ్ కామెంట్ సెక్షన్‌లో మీ ప్రిడిక్షన్ ఏంటో చెప్పండి. కంపల్సరీ చెప్పండి మామ. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో అయితే పెట్టుకోనన్నమాట. ఎందుకంటే మనం ఫర్దర్‌గా అప్‌లోడ్ చేసే వీడియోస్ గానీ, లేకపోతే అప్డేట్స్ గానీ, లేకపోతే మూవీ రివ్యూస్ గానీ, ఏవైనా గానీ మీకు వస్తా ఉంటాయన్నమాట. సో, మా ఛానల్‌లో మన డామినేషన్ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని 'చరణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అండ్ మీరు 'పెద్ది' మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా? కామెంట్ సెక్షన్ మొత్తం నింపేయండి. అండ్ మళ్ళీ డే 7 యూఎస్ఏ డే 7 వీడియో మీద కలుసుకుందాం. బాయ్.